ఫ్రెండ్స్. రీజనింగ్ లో సెకండ్ టాపిక్ ఆడ్ మ్యాన్ అవుట్. దీనికి ఇంకో పేరు ఏంటంటే క్లాసిఫికేషన్. తెలుగులో దీని అర్థం ఏంటంటే భిన్న పరీక్ష. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో 4 ఆప్షన్లు ఇస్తాడు. దాంట్లో ఒకటి భిన్నంగా ఉండాలి. ఆ భిన్నంగా ఉన్న దాన్ని మనం కనిపెట్టాలి. అందుకని ఆడ్ మ్యాన్ అవుట్ అని అంటారు. ఇది మనకి 3 టైప్స్ అండి. లెటర్ క్లాసిఫికేషన్, నంబర్ క్లాసిఫికేషన్, వర్డ్ క్లాసిఫికేషన్. చెప్పానుగా క్లాసిఫికేషన్ అన్న ఆడ్ మ్యాన్ అవుట్ అన్నా ఒకటే. సో ఈ 3 రకాలు మనకి రావాలి అంటే కనుక నేను రీజనింగ్ లో ఇంట్రడక్షన్ చెప్పిన క్లాస్ ఏదైతే ఉందో అది పర్ఫెక్ట్ గా కనుక మీరు ప్రిపేర్ అవుతే ఇది ఈజీగా వస్తుందండి. అని చేత దీంట్లో మనకి మొట్టమొదటి టైప్ ఏంటంటే లెటర్ క్లాసిఫికేషన్. ఓకేనండి, స్టార్ట్ చేద్దాం. టైప్ 1 అండి. దీంట్లో లెటర్ క్లాసిఫికేషన్, దీని తెలుగులో అక్షరమాల భిన్న పరీక్ష అంటారు. మనకి లెటర్ క్లాసిఫికేషన్ మనకి రావాలంటే ఫస్ట్ ఏదైనా మనకి ఒక టాపిక్ రావాలంటే కనుక ముందు ఇంట్రడక్షన్ పాయింట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ మనకి ఏం రావాలంటే దీంట్లో A to Z నెంబర్స్ రావాలి. A to Z నెంబర్స్ పర్ఫెక్ట్ గా రావాలండి. ఆ తర్వాత దీంట్లో ఏంటంటే ఓవెల్స్ అంటే అచ్చులు AEIOU ఉంటది కాబట్టి ఆల్రెడీ నేను ఇంట్రడక్షన్ చెప్పాను కాబట్టి ఈ పాయింట్ ఓకే. నెక్స్ట్ మిర్రర్ ఇమేజ్ అండి. మిర్రర్ ఇమేజ్ ద వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. మిర్రర్ ఇమేజ్ అనేది మిర్రర్ ఇమేజ్ అంటే ఏం లేదు. ఇప్పుడు M అనే ఒక లెటర్ ఉందండి. ఇక్కడ మనం మిర్రర్ ఇలా పెట్టాం. సో M లా వస్తుంది. సో A అనే లెటర్ తీసుకుందాం అండి. A అనే లెటర్ తీస్తే ఏ ఉంది కదా, సేమ్ అలాగే వస్తుంది. ఇప్పుడు K అనే లెటర్ కి మిర్రర్ ఇమేజ్ వస్తుందా అంటే రాదు, రివర్స్ వస్తుంది. అలాగే Z అనే లెటర్ ఉందండి. మరి Z కి మిర్రర్ ఇమేజ్ వస్తుంది అంటే రాదు. మిర్రర్ అంటే ఏంటి, ఇలా చూస్తాం కాబట్టి సేమ్ మనం కూడా అలాగే చూడాలి. నెక్స్ట్ S అనే లెటర్ చూద్దాం. S అనే లెటర్ కూడా రాదు, రివర్స్ గా వస్తుంది. H అనే లెటర్ చూద్దాం. H కి మిర్రర్ ఇమేజ్ వస్తుంది అంటే మిర్రర్ ఇమేజ్ H కూడా వస్తుంది. నెక్స్ట్ U అనే లెటర్ వస్తుంది అంటే U కూడా మిర్రర్ ఇమేజ్ లెటర్ సేమ్ అదే విధంగా రావాలి. అంతే మిర్రర్ ఇమేజ్ అంటే ఆ విధంగా ఉంటది. నెక్స్ట్ ఇంట్రడక్షన్ పాయింట్ దీంట్లో వాటర్ ఇమేజ్. వాటర్ ఇమేజ్ అంటే వాటర్ అంటే ఎక్కడ ఉంటుంది, కింద ఉంటుంది. అంటే మనం కింద చూడాలి. అంటే దీని తెలుగులో తలక్రిందులుగా అంటారు, ఇది ప్రతిబింబము అంటారు. ఇప్పుడు ఈ వాటర్ ఇమేజ్ కి ఎగ్జాంపుల్స్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ W అనే లెటర్ ఉంది. ఈ W ని మనం ఇక్కడ వాటర్ ఇమేజ్ చూస్తేనంటే ఎలా పడుతుంది అంటే M లా వస్తుంది. అంటే W లా రాలేదు కాబట్టి W కి వాటర్ ఇమేజ్ రాలేదు. నెక్స్ట్ H అనే లెటర్ ఉంది. H అనే లెటర్ కి వాటర్ ఇమేజ్ వస్తుందంటే దీనికి వస్తుంది ఖచ్చితంగా. నెక్స్ట్ L అనే లెటర్ ఉంది. L అనే లెటర్ కి వాటర్ ఇమేజ్ వస్తుందంటే రాదు. సో ఈ విధంగా వస్తుంది. నెక్స్ట్ B అనే లెటర్ ఉందండి. ఈ B అనే లెటర్ కి వాటర్ ఇమేజ్ వస్తుందంటే వస్తుంది. నెక్స్ట్ U అనే లెటర్ ఉందండి. U అనే లెటర్ కి వాటర్ మీద వస్తుంది అంటే ఈజీగా అర్థమైపోతుంది, ఏది రాదు, రివర్స్ ఇలా వస్తుంది. నెక్స్ట్ X అనే లెటర్ తీసుకుందాం. X దీనికి వాటర్ మీద వస్తుంది అంటే X అలా వచ్చింది కాబట్టి వాటర్ మీద వస్తుంది. ఇలా మిర్రర్ ఇమేజ్ వాటర్ ఇమేజ్ మీద మనకు చిన్న కాన్సెప్ట్ మనకు తెలియాలి. ఇంకా 5th పాయింట్ ఏంటంటేనండి డౌన్ అండ్ అప్ 13 పేజ్. ఇది ఆల్రెడీ మనం రీజనింగ్ ఇంట్రడక్షన్ లో చాలా పర్ఫెక్ట్ గా నేర్చుకున్నాం. ఎనాలజీ అనే టాపిక్ నేర్చుకున్నాం. దీని గురించి ఆల్రెడీ మనం చెప్పాల్సిన అవసరం లేదండి. మనకి 1 to 5 పాయింట్స్ వస్తే కనుక లెటర్ క్లాసిఫికేషన్ అనేది దట్ ఈజీ టెక్నిక్స్ తో సహా నేను నేర్పుతాను. ఓకేనండి. క్వశ్చన్ నెంబర్ 1 అండి. 4 ఆప్షన్స్ ఇస్తాడు. 4 భిన్నమైనది ఏది, ఫైండ్ ద ఆడ్ మ్యాన్ అవుట్ అంటాడు. మనం చాలా జాగ్రత్తగా టెక్నిక్ ప్రకారం మనం చేసుకోవాలి. ఇవన్నీ కూడా ఆప్షన్ లో సింగిల్ లెటర్ చెప్పి ఇచ్చాడు కాబట్టి చూడండి, ఈ 3 క్వశ్చన్లు కూడా సింగిల్ లెటర్స్ మీద ఉన్నాయి. సింగిల్ లెటర్స్ మీద కనుక మనకి ఇస్తే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మన టెక్నిక్స్ ఏంటంటే ఫస్ట్ ఓవెల్ ఆర్ కాన్సనెంట్ అంటే 3 ఓవెల్ ఇచ్చి 1 కాన్సనెంట్ ఇస్తాడు, లేదా 3 కాన్సనెంట్ 1 ఓవెల్ ఇస్తాడు. అది లేదనుకోండి ఒకవేళ కనుక. తర్వాత ఎంఐ అంటే మిర్రర్ ఇమేజ్ చెక్ చేయాలి. అంటే 3 ఆప్షన్లకి మిర్రర్ ఇమేజ్ ఇచ్చి ఒకటి ఇవ్వడు అలా చెక్ చేయాలి. నెక్స్ట్ ఒకవేళ అలా ఇవ్వడానికి కొంచెం 3వ పాయింట్ ఏం చెక్ చేయాలంటే WI అంటే వాటర్ ఇమేజ్ ప్రకారం మనం చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ లాస్ట్ మంత్ ఒకవేళ ఈ 3 కనుక మనకి ఫెయిల్ అయితే క్వశ్చన్ లో నంబర్ అంటే ఏ లెటర్ కా లెటర్ నంబర్ వేసుకోవడం. అయితే 3 స్కేల్ సంబంధించిన లెటర్లు ఇవ్వచ్చు, లేదా క్యూబ్ సంబంధించిన లెటర్లు ఇవ్వచ్చు. ఆ విధంగా ఒక వేలో కనుక మనం చెక్ చేస్తే సింగిల్ లెటర్ లో ఇచ్చిన ఏ క్వశ్చన్ అయినా సరే ఈజీగా అయిపోతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫస్ట్ ఆప్షన్ ఈ ఇచ్చాడు, సెకండ్ ఆప్షన్ K, థర్డ్ I, ఫోర్త్ U. ఇక్కడ ఫస్ట్, థర్డ్, ఫోర్త్ చూస్తే అవేంటో మనకు తెలుస్తుంది. ఓవెలు మన ఆన్సర్ ఏమవుతుందండి ఇదేనండి. ఎందుకంటే కాన్సనెంట్ కాబట్టి. ఓకేనా. సో దీని ఆన్సర్ వచ్చేసి సెకండ్ ఆప్షన్ అవుతుందండి. క్వశ్చన్ నెంబర్ 2 చూద్దాం.
మన వే ప్రకారం వెళ్ళిపోతాం. మనకు టెక్నిక్స్ ఉన్నాయి. ఫస్ట్ ఓవెలార్ కాన్సెప్ట్ అంటే ఎక్కడ లేదు కాబట్టి ఆ పాయింట్ లేదండి. నెక్స్ట్ ఎంఐ అంటే మిర్రర్ ఇమేజ్ అండి. ఎంఐ అంటే మిర్రర్ ఇమేజ్. మిర్రర్ ఇమేజ్ ప్రకారం చూద్దామండి. ఒకవేళ సెట్ అయిందో ఆన్సర్ వస్తలేదు లేదు. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ వీ కదండి. వీకి మిర్రర్ ఇమేజ్ వస్తుందా అంటే వీకి మిర్రర్ ఇమేజ్ వస్తుంది. నెక్స్ట్ వైకి వస్తుందా అంటే వైకి కూడా మిర్రర్ ఇమేజ్ వస్తుంది. ఈ ఎంకి వస్తుంది కదా అంటే ఎం కూడా మిర్రర్ ఇమేజ్ వస్తుంది. అయితే మరి అక్కడ ఫోర్త్ ఆప్షన్ జెడ్ కి మిర్రర్ ఇమేజ్ వస్తుందా అంటే జెడ్ కి మిర్రర్ ఇమేజ్ రాదండి, రివర్స్ వస్తుంది. సో మన ఆన్సర్ ఏమవుతుంది అంటే ఇది అవుతుంది. సో ఫైనల్ గా ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3 చూద్దాం. యాజ్ పర్ టెక్నిక్స్ ఓవెలార్ కాన్సెప్ట్ ఎక్కడ కనబడలేదు. నెక్స్ట్ మిర్రర్ ఇమేజ్. మిర్రర్ ఇమేజ్ ఎక్స్ కి వస్తుంది అంటే ఎక్స్ కి వస్తుంది. డి కి మిర్రర్ ఇమేజ్ వస్తుంది అంటే రావట్లేదండి. మరి హెచ్ కి మిర్రర్ ఇమేజ్ వస్తుందంటే వస్తుంది. మరి ఎఫ్ కి మిర్రర్ ఇమేజ్ వస్తుందంటే రావట్లేదు. ఇక్కడ మనకి ఆర్డర్ అవుట్ అంటే ఒకటే డిఫరెంట్ ఉండాలి. ఇక్కడ మరి రెండు డిఫరెంట్ ఉన్నాయి కాబట్టి సో ఈ పాయింట్ వల్ల మనకు ఉపయోగం లేదు. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే డబ్ల్యూఐ వాటర్ ఇమేజ్. వాటర్ ఇమేజ్ ఎక్స్ కి వస్తుందా అంటే ఎక్స్ కి వాటర్ ఇమేజ్ వస్తుంది. డి కి వస్తుందా అంటే డి కి వస్తుంది. హెచ్ కి వాటర్ ఇమేజ్ వస్తుందా అంటే వాటర్ ఇమేజ్ వస్తుందండి. మరి ఎఫ్ కి వాటర్ ఇమేజ్ వస్తుందా అంటే ఎఫ్ కి వాటర్ ఇమేజ్ రాదు, రివర్స్ లో వస్తుంది. సో మన ఆన్సర్ ఏమవుతుందంటే ఫోర్త్ ఆప్షన్ అవుతుంది. ఓకేనండి. క్వశ్చన్ నెంబర్ 4 అండి. క్వశ్చన్ నెంబర్ 4 లో ఆప్షన్ లో 2 లెటర్స్ చెప్పినా ఇచ్చాడు. ఇప్పటి వరకు మనం సింగిల్ లెటర్స్ గురించి మనం మాట్లాడుకున్నాం అండి. 2 లెటర్స్ ఇస్తే కనుక మనకి ఏమైనా టెక్నిక్స్ ఉన్నాయంటే ఇప్పుడు ఒకసారి చూడండి బోర్డు మీద 2 లెటర్స్ ఇచ్చిన ఆప్షన్ లో 3 చెప్పి ఇచ్చిన ఆప్షన్ లో 4 చెప్పి ఇచ్చినా కూడా చిన్న చిన్న మన టెక్నిక్స్ ఏంటంటే ఫస్ట్ మనం ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ఫాలో అవ్వాలి. దీని ద్వారా మనకి డిఫరెంట్ మనకు రాలేదంటే ఆర్డినరీ డిఫరెంట్ కదా రాలేదంటే నెక్స్ట్ స్టెప్ ఏంటంటే గ్యాప్ అండి. ఈ గ్యాప్ గురించి చాలా క్లారిటీగా చూడండి. గ్యాప్ అంటే ఏం లేదండి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి బిజి అనే 2 లెటర్స్ ఉన్నాయి ఉంటే బికి జికి గ్యాప్ ఎంత అయితే మన గ్యాప్ ఎక్కువ కూడా బిట్వీన్ లెటర్స్ కౌంట్ చేయాలి. అంటే 2 లెటర్స్ మనం తీసుకోకూడదండి, మధ్యలో ఉన్నాయి మాత్రమే కౌంట్ చేయాలి. బి తర్వాత సి డిఈఎఫ్ అనే 4 లెటర్లు ఉన్నాయి. మరి ఎప్పుడు ఇలాగే కౌంట్ చేసుకోవాలంటే షార్ట్ కట్స్ ఏమైనా ఉన్నాయంటే ఉన్నాయి. దీనికి ఒక టెక్నిక్. మీకు A to Z లెటర్స్ వస్తే ఈజీ అండి. జి అంటే 7, బి అంటే 2, తీస్తే 7 2 తీస్తే ఎంత అంటే 5. మనకి ఆల్వేస్ ఒక లెటర్ ఆల్రెడీ తీసాం కాబట్టి ఇంకొక లెటర్ తీయాలి కాబట్టి లాస్ట్ ఎప్పుడు కామన్ గా 1 తీసేయాలి. అప్పుడు ఎంత అయిందంటే 4. ఇది గ్యాప్ అండి. పోయి మీకు అంతగా డౌట్ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోటి ఇస్తా. హెచ్ అనే పెద్ద ఇచ్చారు. దీని గ్యాప్ ఏంటంటే మరి హెచ్ ఎక్స్ అంటే మనం కౌంట్ చేసుకోవాలి, షార్ట్ కట్ చేసుకోవాలి. హెచ్ కి ఎక్స్ కి గ్యాప్ ఎంత అంటే ఎక్స్ అంటే లెటర్ నెంబర్ 24, మరి హెచ్ అంటే 8. తీస్తే ఎంత వచ్చిందంటే మనకి మొత్తం 16 వస్తుందండి. మరి గ్యాప్ కావాలంటే కామన్ గా లాస్ట్ లో -1 చేస్తే ఈ రెండింటికి మధ్యలో గ్యాప్ 15. గ్యాప్ కూడా ఇలా కౌంట్ చేసుకోవాలి, నోట్ తో కౌంట్ చేసుకోకూడదు. గ్యాప్ ద్వారా మనకు రాలేదనుకోండి ఒకవేళ నెక్స్ట్ ఏం ఇచ్చారంటే ఓవెస్ ఏఐఓ అనుకుంటా. ఇది ఆఫ్టర్ కాదు, ఇంపార్టెంట్ పాయింట్ ఓవెస్ అని. ఓకే నెక్స్ట్ దీని ద్వారా మనకు రాలేదనుకోండి ఒకవేళ నెక్స్ట్ పాయింట్ ఏంటంటే డౌన్ 13 అండ్ అప్ 13 పేజ్. ఇది ఇంపార్టెంట్ ఆల్రెడీ చెప్పాను కాబట్టి ఇంక ఇది కూడా మనకు రాలేదంటే ఏ లెటర్ కావాలంటే నంబర్ వేసి దాని ప్రకారం మనం చెక్ చేసుకోవాలి. ఓకే ఇవి ఆర్డర్. ఈ ఆర్డర్ ఉంటే ఎలాంటి క్వశ్చన్ అయినా వచ్చేస్తాయి ఈజీగా. ఫర్ ఎగ్జాంపుల్ మనం 4th క్వశ్చన్ చూద్దాం. ఫస్ట్ ఆప్షన్ లో చూడండి 4 ఆప్షన్ రెండే ఇచ్చారు కాబట్టి మన ఆర్డర్ ప్రకారం ఫస్ట్ ఏం చెక్ చేయాలంటే ఆల్ఫాబెటికల్ ఆర్డర్. బి తర్వాత డి వస్తుంది, డి తర్వాత ఆర్ వస్తుంది, డి తర్వాత ఆర్ వస్తుంది అంటే రాదు. సో రివర్స్ అయిపోయింది. ఇక్కడ ఎఫ్ తర్వాత హెచ్ వస్తుంది. మన క్లారిటీకి ఏంటంటే ఇక్కడ తేడా మరి డిఫరెంట్ అంటే అదే కదా అర్థం. సో మన ఆప్షన్ ఏమవుతుందంటే 3 అవుతుంది. ఎందుకంటే టీ తర్వాత ఆర్ రాదండి, ఆర్ తర్వాత టీ వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5 చూద్దాం. ఈ ఆర్డర్ ప్రకారమే వేరేది ఏమవుతుంది. ఫస్ట్ మన లెక్క ప్రకారం ఆల్ఫాబెటికల్ ఆర్డర్ చూద్దాం. బి తర్వాత ఐ వస్తుంది, కే తర్వాత క్యూ, ఓ తర్వాత యూ, ఏ తర్వాత జి. సో దీనివల్ల మనకు ఉపయోగం లేదు, డిఫరెంట్ దొరకలేదు. నెక్స్ట్ ఏం చేయాలంటే చెప్పారు కదండి గ్యాప్. బికి ఐకి గ్యాప్ ఏముంటుంది మనం కౌంట్ చేసుకోవడం అనుకోండి పర్లేదు. ఈఎఫ్జిహెచ్ అనే 4 ఉంటాయి. మామూలుగా దూరం అయిపోతుంది షార్ట్. మామూలుగా మనకి ఈ రెండింటికి మధ్యలో 4 లెటర్లు ఉంటాయి. మామూలుగా అనుకోండి ఐ అంటే 9, బి అంటే 4, టి అంటే 5. మరి గ్యాప్ కావాలంటే లాస్ట్ లో కామన్ గా 1 అది 4 ఈ రెండింటికి మధ్యలో. కేకి క్యూకి చూద్దామండి. క్యూ అంటే 17, కే అంటే 11, టి అంటే 6. మరి గ్యాప్ లాస్ట్ లో కామన్ గా 1 తీసేవారు. ఇది 5 లెటర్స్ ఉన్నాయి. ఇక్కడ 4 లెటర్స్ గ్యాప్ 5 లెటర్స్. నెక్స్ట్ ఓ కి యూ కి చూద్దాం. యూ అంటే 21,
ఓ అంటే 15, టియాసే 6 కామన్ గా మరి 1 తీయాలి కాబట్టి గ్యాప్ 5 లెటర్స్ ఉంటాయి మధ్యలో. నెక్స్ట్ ఏ కి జీ కి చూద్దాం. జీ అంటే 7, ఏ అంటే 1, టియాసే 6 మరి లాస్ట్ లో కామన్ గా మనం -1 తీస్తాం కాబట్టి చేస్తే దీనికి గ్యాప్ 5 అంటే ఇక్కడ 5 బిట్వీన్ లెటర్స్ 5 బిట్వీన్ లెటర్స్ 5 బిట్వీన్ లెటర్స్ మరి 3 ఒకేలా ఉంది, ఒకటి తేడా ఉంటే దానే కదండి ఆర్గ్మెంట్ అవుట్ అంటాం. మన ఆన్సర్ ఏమవుతుందంటే ఫస్ట్ ఆప్షన్ డిఏ, ఎందుకంటే 4 లెటర్స్ ఉన్నాయి కాబట్టి మన ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్. క్వశ్చన్ నెంబర్ 6 అండి. ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ ఆప్షన్ లో మన వే ప్రకారం ఫస్ట్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్, ఈ తర్వాత హెచ్ వస్తుంది, ఓ తర్వాత ఆర్ వస్తుంది, ఎఫ్ తర్వాత ఐ వస్తుంది, యూ తర్వాత ఎక్స్ వస్తుంది కాబట్టి కరెక్ట్ ఆర్డర్ ఉంది కాబట్టి దీని వల్ల మనకి డిఫరెంట్ దొరకలేదు. నెక్స్ట్ గ్యాప్ అండి. ఈకి హెచ్ కి ఎన్ని ఉంటాయంటే ఎఫ్ జి అనే 2 ఉంటాయండి. ఓకే ఆర్ కి పిక్యూ అనే 2 ఉంటాయి. ఎఫ్ కి ఐ కి జిహెచ్ అనే మధ్యలో 2 లెటర్లు మాత్రం ఉంటాయి. యు విడబ్ల్యూ ఇవి కూడా 2 లెటర్లు ఉంటాయి. అన్ని 2 2 2 వచ్చేస్తే మనకి ఆర్గ్మెంట్ అవుట్ మనకు దొరుకుతుంది. సో దీని వల్ల మనకు ఉపయోగం లేదండి. నెక్స్ట్ ఏంటంటే ఓవెల్స్. మరి ఓవెల్స్ అని అన్నాడు కాబట్టి అక్కడ ఓవెల్స్ ఎక్కడ ఉన్నాయి, దీంట్లో ఉన్నాయండి. ప్రతి దాంట్లో 1 1 1 1 చెప్పినా ఉన్నాయని మనం అనుకుని దాన్ని లైట్ తీసుకుంటాం. ఇక్కడ జాగ్రత్తగా ఓవెల్ వదిలేసి అన్నింటిలో ఓవెల్ ఉంది కదా అని చెప్పి మీరు ఓవెల్ వదిలేసి వచ్చేస్తారు. డౌన్ 13 అప్ 13 పేర్స్ అంటారు. అసలు డౌన్ 13 అప్ 13 పేర్స్ ఆల్రెడీ చెప్పాను కాబట్టి ఇక్కడ ఎక్కడ డౌన్ గానీ అప్ కానీ పేర్స్ లేవండి. మరి అయ్యో నంబర్స్ అంటాం. నంబర్స్ అంటే ఇక్కడ 5 చేసినా సరే మళ్ళీ గ్యాప్ వే వస్తుంది. అంటే ఏదో జరుగుతుంది ఇక్కడ, ఎక్కడో మనం స్కిప్ చేసాం. ఎక్కడంటే ఓవెల్స్ అండి. ఓవెల్ దగ్గర ఒక్కసారి వస్తాయండి. ఇక్కడ ఓవెల్ యొక్క స్థానం ఎక్కడ ఉందంటే ప్లేస్ ఇది ఫస్ట్ ప్లేస్ లో ఉంది. ఓవెల్ ఇక్కడ ఉంది, ఓవెల్ కూడా ఇక్కడ ఫస్ట్ ప్లేస్ లో ఉంది. మరి ఓవెల్ థర్డ్ ఆప్షన్ లో చూస్తే సెకండ్ ప్లేస్ లో ఉందండి. సో ఇది మనకి కరెక్ట్ గా అబ్జర్వ్ చేస్తే ఆన్సర్ ఏమవుతుందంటే థర్డ్ ఆప్షన్ అవుతుంది యాజ్ ఓవెల్ ప్రకారం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7 చేసేటప్పుడు మనం ఫస్ట్ ఆప్షన్ చూసేటప్పుడు హెచ్ఎస్ అనగానే ఇమీడియట్ గా రావాలి ఆలోచన, ఇది డౌన్ పేస్ హై స్కూల్ అని పెట్టుకున్నాం. ఇక మన ఆర్డర్ ప్రకారం చెక్ చేయకుండానే హెచ్ఎస్ అనగానే క్లారిటీగా హై స్కూల్, తర్వాత సిఎక్స్ క్లైమాక్స్ ఇది డౌన్ పేస్, ఎంఎన్ మ్యాన్ డౌన్ పేస్. మరి బిజెడ్ అని డౌన్ పేరు ఉందా అంటే బితో జెడ్ లేదండి, బితో వై ఉంది. మనం బివై బాయ్ అని చెప్పుకున్నాం అని చేత ఆన్సర్ ఇది అవుతుంది. రిమైనింగ్ అన్ని కూడా డౌన్ పేస్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8 చేద్దాం. 8 యాజ్ పర్ రూల్ ప్రకారం మనం ఇలా ఆర్డర్ ప్రకారం వెళ్తే ఫస్ట్ ఆప్షన్ సిఆర్ ఇచ్చాడు, సెకండ్ ఆప్షన్ ఎఫ్ఎస్ అని ఇచ్చాడు. ఎఫ్ఎస్ అని నువ్వు చదవగానే ఫిక్స్ అయిపోవాలి. ఇది అప్ 13 పేర్స్. ఎఫ్ఎస్ అంటే ఫిష్ అని మనం పెట్టుకున్నామండి. నెక్స్ట్ డిక్యూ, డిక్యూ అంటే డాన్సింగ్ క్వీన్. ఐవి హెచ్ఐవి అని మనం గుర్తుపెట్టుకున్నాం. అంటే అప్ 13 పేర్స్ అప్ 13 పేర్స్ అప్ 13 పేర్స్. మరి సిఆర్ కి మరి అప్ 13 పేర్స్ లేదు, సితో ఆర్ కాదండి పి ఉంటుంది. సిపి క్యాప్ అని పెట్టుకున్నాం కాబట్టి మన ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ అవుతుంది. సో అది ఈజీగా హ్యాండిల్. నెక్స్ట్ ఇప్పుడు మన 9 లో చూస్తే ఆప్షన్ లో 3 లెటర్స్ వచ్చింది, చాలా ఈజీ అండి. దానికన్నా డెడ్ ఈజీగా ఉంటది. ఇక్కడ చూడండి ఫస్ట్ ఆప్షన్ యాజ్ పర్ ఆల్ఫాబెటికల్ ప్రకారం చూస్తే ఎంఎన్పి కరెక్టే, కానీ ఎంఎన్పి అంటే ఎన్ తర్వాత మనకి యుఓ అనే లెటర్ మిస్ అయింది, ఒక లెటర్ మిస్ అయింది. పిక్యూఎస్ అన్నాడు, పిక్యూఆర్ అని మిస్ అయింది. డబ్ల్యూఎక్స్వై అని మిస్ అయింది. ఇక్కడ జిహెచ్ ఐ మిస్ అయింది, జే మిస్ అయింది. అంటే అక్కడ ప్రతి దాంట్లో సింగిల్ లెటర్ మిస్ అయింది, అక్కడ 2 లెటర్స్ మిస్ అయింది కాబట్టి నాకు తెలిసి ఇక్కడ 2 లెటర్స్ మిస్ అయింది కాబట్టి అదే మన ఆన్సర్ అవుతుంది. సో ఫోర్త్ ఆప్షన్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10. క్వశ్చన్ నెంబర్ 10 యాజ్ పర్ రూల్ ప్రకారం మనకి ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ప్రకారం కావాలి. ఏబిజి సరిపోయింది, హెచ్కేఎల్ సరిపోయింది, ఓఆర్యు ఆల్ఫాబెటికల్, బిడిఎఫ్ సరిపోయింది. మన నెక్స్ట్ మనకి ఏంటంటే గ్యాప్. గ్యాప్ ప్రకారం చూస్తే కొంతమంది అనుకోండి ఏ లెటర్ లెటర్స్ ని యాడ్ చేస్తారు లేదా బిట్వీ లెటర్ కౌంట్ చేస్తారు. మీకు ఏది ఈజీగా ఉండాలి ఫాలో అవచ్చు. ఏంటంటే 1 4 7 క్లారిటీగా చూస్తే 1 4 1 కి ఎంత కలిపితే 4 అవుతుంది అంటే +3, 4 కి ఎంత కలిపితే 7 అవుతుంది అంటే +3. మీరు బిట్వీ లెటర్ చూస్తే 2 2 ఉంటాయి, కానీ నేను ఏంటంటే ఇలా కొద్దిగా ఈజీగా ఉంటుంది నేను చెప్తున్నా. నెక్స్ట్ చూద్దాం. 8 11 14. 8 11 ఏంటంటే +3, 11 14 అయిందంటే +3. నెక్స్ట్ ఓఆర్యూ, ఓ అంటే 15 అంటే, ఆర్ అంటే 18, యు అంటే 21. మరి ఎంత యాడ్ చేశారంటే +3 +3. నెక్స్ట్ బిడిఎఫ్ చూద్దాం. ఇది 2, ఇది 4, ఎఫ్ అంటే 6.
2 4 అయిందంటే +2, 4 6 అయిందంటే +2. ఇప్పుడు ఒక క్లారిటీ వచ్చి ఉంటుంది, ప్రతిదానికి +3 కలుపుతుంటే ఆ చివరి దానికి మాత్రం +2 మన ఆన్సర్ 4th ఆప్షన్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 11 అండి. ఫస్ట్ 3 లెటర్స్ ఉన్నాయి కాబట్టి యాజ్ రూల్ ప్రకారం ఆల్ఫాబెటిక్ ఆర్డర్ ప్రకారం వెళ్దాం. M తర్వాత K తర్వాత సరిపోయిందండి, QS ఆర్డర్ సరిపోయింది, TPX సరిపోయింది, TPF సరిపోయింది. ఆల్ఫాబెటిక్ ఆర్డర్ ఓకే. నెక్స్ట్ మన గ్యాప్ అండి. గ్యాప్ చూడాలి అంటే మీకు బిగ్ లెటర్ కౌంట్ చేయక్కర్లేదు, మామూలుగా కూడా చేయించాను కాబట్టి 13, K అంటే 11, O అంటే 15. నెక్స్ట్ 13 నుంచి 11 వచ్చేటికి ఎంత తగ్గిందంటే 13 కాస్త 11 అయిందంటే -2, 11 15 అయిందంటే +4 అండి. నెక్స్ట్ Q అంటే 17, S అంటే 19, O అంటే 15. 17 19 అయిందంటే +2, 19 15 అయిందంటే తగ్గింది. ఎంత తీస్తే వచ్చిందంటే 19 లోంచి 4 తీస్తే 15 అవుతుంది. అలాగే V అంటే 22, T అంటే 20, X అంటే 24 అండి. 22 20 అయిందంటే తగ్గింది. ఎంత తగ్గిందంటే -2 తీస్తే 22 లో 2 తీస్తే 20 అవుతుంది. 20 కి ఎంత కలిపితే 24 అవుతుందంటే +4. నెక్స్ట్ 4th ఆప్షన్. D అంటే 4, B అంటే 2, F అంటే 6. 4 2 అయిందంటే 4 లో 2 తీస్తే 2 అవుతుంది. 2 6 అయిందంటే 2 కి ఎంత యాడ్ చేస్తే 6 అవుతుందంటే +4. ఇక్కడ క్లారిటీగా పైన వచ్చిన స్ట్రక్చర్ ప్రకారం చూస్తే -2 +4, -2 +4, -2 +4, కానీ ఇక్కడ మాత్రం +2 -4 అంటే రివర్స్ లో వచ్చింది కాబట్టి మన ఆన్సర్ ఇక్కడ సెకండ్ ఆప్షన్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 12. ఇక్కడ రూల్ ప్రకారం ఆల్ఫాబెటిక్ ఆర్డర్ కదా మనం చూడాల్సింది. BDGకే సరిపోయింది, PRUI ఓకే, FGIకే సరిపోయింది, KNPకి సరిపోయింది. ఆల్ఫాబెటిక్ ఆర్డర్ ప్రకారం ఉంది కాబట్టి నెక్స్ట్ మంది గ్యాప్ అంటే మనం బిట్వీన్ చూడొచ్చు లేదా మామూలుగా చూడొచ్చు. 2 4 7 11. 2 4 అయిందంటే +2 అండి. 4 7 అయిందంటే 4 కి 3 కలిపితే 7 అవుతుంది. మరి 7 11 అయిందంటే +4. 2 3 4 యాడ్ చేసేది వరుసగా. నెక్స్ట్ P అంటే 16, R అంటే 18, U అంటే 21, Y అంటే 25. ఇది కూడా మనం చూద్దామండి. 16 18 అయిందంటే +2, 18 21 అంటే +3, 21 25 అంటే +4. ఇది కూడా సరిపోయింది. 2 3 4. నెక్స్ట్ థర్డ్ F అంటే 6, G అంటే 7, I అంటే 9, K అంటే 11. సో 6 7 అయిందంటే +1, 7 9 అయిందంటే +2, 9 11 అయిందంటే +2. ఇది కొద్దిగా ఆర్డర్ తేడా వచ్చిందండి. తర్వాత చూద్దాం. K అంటే 11, 13, 16, 20, 11 13 +2, 13 16 +3, 16 20 +4. ఇక్కడ క్లారిటీగా మనం చూస్తే ప్రతి దాంట్లో 2 3 4 2 3 4 యాడ్ చేశాడు. మరి ఇక్కడ థర్డ్ ఆప్షన్ చూస్తే 1 2 2 యాడ్ చేశాడు కాబట్టి మన ఆన్సర్ థర్డ్ ఆప్షన్. ఓకేనా. నెక్స్ట్ మనం క్వశ్చన్ నెంబర్ 13 చూద్దాం. ఇక్కడ యాజ్ రూల్ ప్రకారం ఆల్ఫాబెట్ అన్నాడు, A B అన్నాడు, Y Z అన్నాడు. అంటే ఈ రెండు ఆల్ఫాబెట్ లో ఉన్నాయి, ఈ రెండు ఆల్ఫాబెట్స్ ఉన్నాయి. A తర్వాత B వస్తుంది, Y తర్వాత Z ఉంది. ఈ పేరు జంట కింద ఉంది. నెక్స్ట్ CD పక్క పక్కనే ఉంటాయి, WX పక్క పక్కనే ఉంటాయి. ఈ తర్వాత F వస్తుంది, సరిపోయింది. U తర్వాత B ఓకే రైట్. నెక్స్ట్ G తర్వాత వెంటనే H వస్తుందండి, కానీ T తర్వాత TU రావాలి, బట్ B వచ్చింది కాబట్టి మన ఆన్సర్ ఇది అవుతుంది అన్నమాట. అంటే GHDV అంటే అక్కడ లెటర్ వేరే ఉంది కాబట్టి 4th ఆప్షన్ మన అవుతుంది. వేరేలా కూడా కొంతమంది దీన్ని చెప్తారండి. ఎలా అంటే చూడండి, నాకు ఈ ఐడియా వచ్చిందంటే AZ అజరుద్దీన్, DY బాయ్, CX క్లైమాక్స్, DW డౌన్ అది డౌన్ బేస్ అండి. EVV సత్యనారాయణ, FU ఫన్, మరి GV డౌన్ బేస్ లాంటిది ఏం లేదు. అంటే ఎలా చూసినా సరే ఫైన్ ఆర్డర్ అంటే అది అవుతుంది. ఎలా చూసినా తింగరాసినది కాబట్టి 4th ఆప్షన్ పెట్టుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 14 అండి. యాజ్ రూల్ ప్రకారం ఆల్ఫాబెటిక్ ఆర్డర్ ప్రకారం చూద్దాండి. F తర్వాత ఇచ్చినారు, G తర్వాత సరిపోయింది, TRTV సరిపోయింది, KNPR సరిపోయింది, CEG ఇవన్నీ ఆల్ఫాబెటిక్ ఆర్డర్ లో ఉన్నాయి. నెక్స్ట్ మంది ఏంటి గ్యాప్ చూద్దాం. ఇక్కడ అర్థం చేస్తే స్టార్టింగ్ అండి క్యాపిటల్ లెటర్స్ ఉన్నాయి కదా అని కంగారు పడకండి. ముందు మనం రూల్ ప్రకారం వెళ్ళిపోదాం. గ్యాప్ చూద్దాం. F అంటే 6, ఇది 8, ఇది 10, ఇది 12, 6 8 అయింది +2 కలిపాడు, 8 10 అయింది +2 కలిపాడు, 10 12 +2. నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ P 16 18 20 22, 16 18 +2 అండి, 18 20 +2, 20 22 ఇది కూడా +2. నెక్స్ట్ థర్డ్ ఆప్షన్
11, 14, 16, 18. 11, 14 ఇక్కడ ప్లస్ 2 అనేది ప్లస్ 3. 14, 16 ప్లస్ 2. 16, 18 ప్లస్ 2. ఈ రెండు ఒకేలా కొంచెం డిఫరెంట్ ఉంది. ఫోర్త్ ఆప్షన్ కూడా మనం చెక్ చేయాలి కాబట్టి ఇది 3, ఇది 5, ఇది 7, ఇది 9. 3, 5 అయింది ప్లస్ 2. 5, 7 అయింది ప్లస్ 2. 7, 9 అయింది ప్లస్ 2. ఇక్కడ చూస్తే అన్ని కూడా ప్లస్ 2 ప్లస్ 2 ప్లస్ 2 ఇప్పుడు యాడ్ చేశాడు. ఇది మాత్రం ఇక్కడ ప్లస్ 2 ప్లస్ 2 కాకుండా ప్లస్ 3 ప్లస్ 2 ప్లస్ 2 ఉంది కాబట్టి మనకి థర్డ్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ దీంట్లో లాస్ట్ క్వశ్చన్ 15th వన్ అండి. ఇక్కడ ఆప్షన్ లో 1, 2, 3, 4 బోత్ ఆప్షన్స్ ఉన్నాయి. మన రూల్ ప్రకారం మన ఆల్ఫాబెట్ MNO PQRST ఆల్ఫాబెటిక్ ఆర్డర్ KOS తర్వాత ఓకే, CGK ఓకే, DFG సరిపోయింది. మరి మూడు లెటర్లు ఉన్నాయని కంగారు పడాలి, ఏదో ఒక లెటర్ తీసుకుంటే చాలు. ఇక్కడ M అంటే 13 ఒకటి తీసుకుంటే చాలండి. GQ అంటే 17, T అంటే 20. 13, 17 అయింది ప్లస్ 4. 17, 20 అయింది ప్లస్ 3. నెక్స్ట్ K అంటే 11, O అంటే 15, S అంటే 19. 11, 15 అయింది ప్లస్ 4. 15, 19 అయింది ప్లస్ 4. చూద్దాం. నెక్స్ట్ ఇది 3, ఇది 7, ఇది 11. 3, 7 అయింది ప్లస్ 4. 7, 11 అయింది ప్లస్ 4. నెక్స్ట్ ఇది 2, F అంటే 6, J అంటే 10. 2, 6 అయింది ప్లస్ 4. 6, 10 అయింది ప్లస్ 4. ఇప్పుడు దీన్ని బట్టి మనకి ఏమవుతుందంటే ప్రతిదానికి ప్లస్ 4 ప్లస్ 4 ప్లస్ 4 ప్లస్ 4 ప్లస్ 4 ప్లస్ 4 ఇది ఒక్కటే ప్లస్ 3 ప్లస్ 3 ఉంది కాబట్టి ఫస్ట్ ఆప్షన్ మనకు ఆన్సర్ అవుతుందండి. అంటే ఫస్ట్ ఆప్షన్. క్లాసిఫికేషన్ లో టైప్ 2 అండి. నంబర్ క్లాసిఫికేషన్, సంఖ్యాపిండ పరీక్ష. ఇది మనకు రావాలంటే ఈజీగా ముందు ఈ పాయింట్ గురించి మనకు తెలియాలండి. ఫస్ట్ పాయింట్ స్పేస్, తర్వాత క్యూబ్స్, తర్వాత ప్రైమ్ నెంబర్, తర్వాత టేబుల్, ఇది లాజిక్. ఇవే కూడా ఇవే, టెక్నిక్స్ కూడా ఇవే. మనకు ఆల్రెడీ ఇంట్రడక్షన్ పాయింట్ లో నేను చెప్పాను కాబట్టి స్పేస్ 1 to 30 చదువుకోవాలండి. క్యూబ్స్ మాత్రం 1 to 15. ప్రైమ్ నెంబర్ సంబంధించి ప్రధాన సంఖ్యలు మనకి ఎప్పుడు కూడా కాంపిటేటివ్ ఫీల్డ్ లో 1 to 100 గుర్తుండడం చాలా ఉత్తమం. నెక్స్ట్ టేబుల్స్ మనం 1 to 20 చదువుకోవాలంటే రీజనింగ్ అండ్ అర్థమెటిక్ కూడా ఉపయోగపడుతుంది. ఇంకా లాజిక్ ఏంటంటే ఇచ్చిన 4 ఆప్షన్ లో భిన్నమైనది ఏంటి కనుక్కోవాలంటే కొద్దిగా ఆలోచన ఉండాలి. కాబట్టి ఈ లాజిక్ ఎలా ఆలోచించాలన్నది నేను క్లారిటీగా చెప్తాను. మనం క్వశ్చన్ లోకి వెళ్ళేటప్పుడు వీటికి వీటి గురించి మనకు తెలుసుకుని ఒక స్టెప్ ముందుకేస్తే మనకి ఈజీగా వస్తాయి క్వశ్చన్లు. అక్కడ కూడా నేను టెక్నిక్ చెప్తాను కానీ మీకు ఆ ప్రాబ్లం ఓకేనండి. నంబర్ క్యాలిక్యులేషన్ లో మనకి ఫస్ట్ క్వశ్చన్ 4 ఆప్షన్స్ ఉంటాయి. దాంట్లో భిన్నమైనది ఫైండ్ ద ఆడ్ వినో. దీనికి ఏమైనా టెక్నిక్స్ ఉన్నాయంటే కనుక మనకి క్లియర్ గా రాసింది చూడండి. ఫస్ట్ స్పేస్ అండి, తర్వాత క్యూస్, తర్వాత ప్రైమ్ నెంబర్, తర్వాత టేబుల్, తర్వాత లాజిక్. ఈ ఆర్డర్ ప్రకారం మనకి గుర్తుంటే చాలు. ఫస్ట్ మనం ఏ క్వశ్చన్ అయినా హ్యాండిల్ చేసేటప్పుడు ఒక బుక్ వేయండి. అక్కడ క్లారిటీగా చూస్తే ఫస్ట్ 4 ఆప్షన్ లోను ఇక్కడ 169 కనబడుతుంది. 169 13 స్క్వేర్ అండి. 6, 7, 6, 26 స్క్వేర్. ఫోర్త్ ఆప్షన్ 289 17 స్క్వేర్. ఇంకా మరి 442 అనేది స్క్వేరా? 442 అనేది స్క్వేర్ కాదండి. అక్కడ స్క్వేర్ పర్ఫెక్ట్ గా ఉండాలంటే కనుక 441 ఉండాలి అని చేత ఫస్ట్ ఆప్షన్. ఓకేనా? క్వశ్చన్ నెంబర్ 2 చూద్దామండి. ఈ 4 ఆప్షన్ చూస్తే ఇది స్క్వేరా అంటే కాదు, స్క్వేర్ కదా. స్క్వేర్ తర్వాత పాయింట్ ఏంటి? క్యూబ్స్. క్యూబ్ ఇది. ఏ క్యూబ్ అంటే 6 క్యూబ్, ఇది 9 క్యూబ్, ఇది 7 క్యూబ్. మరి లాస్ట్ లో 514 అనేది అప్పుడు క్యూబే లేదండి. అసలు యాక్చువల్లీ 51 తో మొదలే క్యూబ్ ఉంది. 512 ఏ క్యూబ్ కాబట్టి 512 లేదు కాబట్టి 3 క్యూబ్లు ఇచ్చి అది ఇవ్వలేదు. 3 ఒకేలా ఉంది, 1 మాత్రమే డిఫరెంట్ ఉంది. అది చూడాలి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3 అండి. క్వశ్చన్ నెంబర్ 3 హ్యాండిల్ చేసేటప్పుడు మన వే ప్రకారం మనం వెళ్తాం. ఫస్ట్ స్పేసా, ఇవాళ స్పేర్లే కాదు. నెక్స్ట్ క్యూబ్సా, కనీసం క్యూబ్స్ కూడా దగ్గర లేవు. అంటే స్క్వేర్ అనే పాయింట్ పోయేది, ఇది ఫెయిల్ అయ్యింది. తర్వాత ఏం చూడాలంటే ప్రైమ్ నెంబర్స్. ఇది ప్రైమ్ నెంబర్స్ అంటే 53 ప్రైమ్ నెంబర్స్, 47 కూడా మనకి ప్రైమ్ నెంబర్ అండి. నెక్స్ట్ 29 కూడా ప్రైమ్ నెంబరు. మరి 35 అనేది ప్రైమ్ నెంబర్ కాదు, అది 5 తో డివైడ్ అవుతుంది, 7 తో డివైడ్ అవుతుంది కాబట్టి మనకి థర్డ్ ఆప్షన్ అవుతుంది. ఓకేనండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4. క్వశ్చన్ నెంబర్ 4 మనం హ్యాండిల్ చేసేటప్పుడు మనం ఏ ప్రకారం మనం వెళ్దాం. స్క్వేర్లా కాదు, క్యూబ్సా కాదు, ప్రైమ్ నెంబరా అంటే ఈ ప్రైమ్ నెంబర్ కాదని తెలిసింది కాబట్టి మరి ప్రైమ్ నెంబర్ తర్వాత ఉన్నది ఏంటంటే టేబుల్. సో మన రూట్ ప్రకారం ఆర్గ్యుమెంట్ అంటే 3 ఒకే
ఒకటి డిఫరెంట్ గా ఉండడం. మరి ఇది ఏ టేబుల్ లో పోతుందంటే మనం ఖచ్చితంగా మరి 20 టేబుల్స్ మనం చదువుకోవాలి. చిన్న చిన్న టేబుల్స్ అయితే ఎగ్జామ్ లో ఇవ్వడు, ఎస్ఐ కానిస్టేబుల్ అయితే పెద్ద టేబుల్స్ ఇస్తారు కాబట్టి ఖచ్చితంగా చూసేది నాకు తెలిసి 17 టేబుల్ అండి. ఎందుకంటే ఇక్కడ 17 అనేది పోతుంది, 17 దీంట్లో 5 టైమ్స్ పోతుంది, 17 దీంట్లో 3 టైమ్స్ పోతుంది, 17 దీంట్లో 7 టైమ్స్ పోతుందండి. మరి 17 లో పోతుందా అంటే మనకి టేబుల్స్ వస్తేనే తెలుస్తుంది. అది 17 లో పోవట్లేదు కాబట్టి మనకి ఇది దీంట్లో 17 పోవట్లేదు. సో మనకి సెకండ్ ఆన్సర్ అవుతుందండి, సెకండ్ ఆప్షన్. క్వశ్చన్ నెంబర్ 5 చూద్దామండి. మన టెక్నిక్స్ ప్రకారం వెళ్ళిపోదాం. స్పేస్ అంటే ఇది స్క్వేర్ కి కాదు, కానీ ఇది స్క్వేర్ దగ్గరగా ఉంది. 19 స్క్వేర్ 361 +2 కలిపాడేమో అంటే ప్రతిదానికి స్క్వేర్ +2 కలిపాడంటే మరి ఇవి కూడా స్క్వేర్ దగ్గరగా లేదు కదా, పాయింట్ ఫెయిల్ అయిందండి. నెక్స్ట్ క్యూబ్స్, ఏదైనా క్యూబ్స్ దగ్గరగా ఉన్నాయంటే కాదండి. తర్వాత ఏంటంటే ప్రైమ్ నెంబర్స్, ప్రైమ్ నెంబర్ అనేది కాదు, దీంట్లో 3 టేబుల్ పోతుంది, ఇది కూడా కాదు. నెక్స్ట్ ఏంటంటే టేబుల్స్, మనకు చిన్న చిన్న టేబుల్స్ కి మనకి క్లారిటీ లేదు. ఇక్కడ పెద్ద టేబుల్స్ అంటే ఎక్కడికి వస్తాయి అది జరిగిపోతుంది. ఈ పాయింట్ దూరం పెట్టి లాజిక్ వెళ్ళిపోవచ్చు. లాజిక్ చూస్తే ఫస్ట్ లాస్ట్ ఇంటూ చేస్తే మధ్యలో ఇచ్చాడా, లేదా ఫస్ట్ సెకండ్ వన్ కలిపి థర్డ్ ఇచ్చాడా, ఈ రెండింటికి డిఫరెన్స్ ఇది ఇచ్చాడా, ఇలా డిఫరెంట్ మైండ్ తో ఆలోచించుకుంటే ఫస్ట్ లాస్ట్ ఒకసారి చూద్దామండి. 3 × 3 9 కాదు, 3 + 3 కలిపి మధ్యలో వస్తున్నాం. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూద్దాం. ఇక్కడ 5 + 2 7 అండి, 1 + 5 కలిపితే 6 అంటే ఫస్ట్ లాస్ట్ కలిపితే మధ్యలో ఉంటుంది. మరి 1 + 4 కలిపితే ఇక్కడ ఉండాల్సింది ఏంటంటే 5 ఉండాలి, కానీ అక్కడ 5 లేదు, 3 ఉంది. కాబట్టి లాజిక్ ప్రకారం ఇది సెకండ్ ఆప్షన్ అవుతుంది. ఓకేనండి, స్టార్ట్ క్వశ్చన్ నెంబర్ 6 అండి. ఇది ఆల్రెడీ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కంబైన్డ్ హైయర్ సెకండరీ లెవెల్ అడిగి వచ్చింది. ఇక్కడ ఫైనల్ కి కూడా ఇవ్వడం జరిగిందండి. ఫైన్ ద ఆర్డినల్ అని అడిగాడు. ఇక్కడ మనం లైన్ చూస్తే మన యాక్చువల్ రూల్ ప్రకారం ఇక్కడ ఏముందంటే ఫస్ట్ పాయింట్ స్పేస్ కాబట్టి ఫస్ట్ పాయింట్ మనకి స్పేస్ కాబట్టి ఇక్కడ మనకి ఏముందంటే ఈ లైన్ ఎక్కడ స్క్వేర్ ఉందంటే ఇది దేని యొక్క స్క్వేర్ అంటే 7 స్క్వేర్ అండి. 7 స్క్వేర్ రిమైనింగ్ స్క్వేర్స్ కాదు కాబట్టి ఇదే మన ఆన్సర్ అవుతుంది. 49 యాజ్ యువర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7 చూస్తే ఇవన్నీ పెద్ద పెద్ద ఆప్షన్ ఉన్నాయనుకుంటారు, కానీ మన రూల్ ప్రకారం ఫస్ట్ స్క్వేర్స్ ఉన్నాయా, లేవు. నెక్స్ట్ ఏముందంటే క్యూబ్స్ అండి. ఇక్కడ ఎక్కడైనా క్యూబ్ ఉందా అంటే ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, ఇది 125 అనేది మరి దేని యొక్క క్యూబ్ అంటే 5 క్యూబ్ అంచేత రిమైనింగ్ ఏది కాదు కాబట్టి 5 క్యూబ్ మనకు ఆన్సర్ అవుతుందండి. ఇలా చెప్తుంటే ఒక స్టూడెంట్ ఏం అడిగాడంటే సార్ ఎందుకు అవుతుంది ఆన్సర్ అని అడిగాడు. ఇదేంటంటే అతని ఉద్దేశం ఏంటంటే 7 తర్వాత 8 తర్వాత 9 వచ్చిందంట, 7 8 9 అంట. అంచేత వరుస ఇది పెట్టేయకూడదండి, కరెక్ట్ కాదు. మనకి ఎక్కడైనా అలాంటిది ఉందా, ఇదేనా ఆల్ఫాబెటిక్ ఆర్డరా, ఇదేమన్నా నంబర్ సిస్టమా కాదు కదండి. అంచేత ఇలాంటివి ఉన్నా కూడా వరుస లైన్ ఉన్నది మాత్రమే ఆర్గ్యుమెంట్ అవుట్ అవ్వదు. ఓకేనండి, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8 చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 8 చెక్ చేసేటప్పుడు ఫస్ట్ 4 ఆప్షన్లు చూడండి. స్క్వేర్ ఎక్కడైనా ఉన్నాయా, అప్పుడు స్క్వేర్ దగ్గరగా ఉన్నాయా, ఏమీ కనపడ స్క్వేర్ దగ్గర కూడా లేవండి. ఆ తర్వాత క్యూబ్స్ ఏమైనా ఉన్నాయా, క్యూబ్ దగ్గరగా ఉన్నాయండి, క్యూబ్ దాటేసి ఉన్నది కాబట్టి ఇది కాదండి. నెక్స్ట్ తర్వాత ప్రైమ్ నెంబర్ అంటే ఇక్కడ చూడగానే 162 అనేది ప్రైమ్ నెంబర్ కాదని మనకు క్లారిటీ ఇస్తుంది. నెక్స్ట్ ఏంటంటే టేబుల్స్ అండి. మరి టేబుల్ గురించి మాట్లాడాలంటే మనకి చిన్న చిన్న టేబుల్స్ పెద్ద పెద్ద టేబుల్స్ పెద్ద నెంబర్లు ఉన్నాయి. మనమేమో ఎక్కువ టేబుల్ చదువుకోవాలి, ఇక్కడ చూస్తే చాలా పెద్ద నెంబర్లు ఉన్నాయి కాబట్టి డివిజిబిలిటీ రూల్ ప్రకారం కూడా మనం హ్యాండిల్ చేయొచ్చు. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి 162 ఉంది కదండి, 1 + 6 + 2 కలిపితే 9 అంటే ఖచ్చితంగా ఇది 9 తో డివైడ్ అయిపోతుంది. 405 అంటే 405 కలిపితే టోటల్ 9 వస్తుంది అంటే 9 తో డివైడ్ అయిపోతుంది. మరి 5 + 6 11, 11 + 7 18, 18 లో 8 + 1 9 అంటే ఇది కూడా ఖచ్చితంగా 9 తో డివైడ్ అయిపోద్ది. మరి 644 చూద్దామండి. 6 + 4 10, 10 + 4 14 కాబట్టి మరి 14 అనేది 9 తో డివైడ్ అవుతుందా అంటే సమ్ ఆఫ్ ద డిజిట్స్ 9 రావాలి, 9 తో డివైడ్ అవ్వాలంటే అని చెప్పి మన ఆన్సర్ ఇది అవుతుంది. ఎందుకంటే టేబుల్ ప్రకారం మనం చెప్పొచ్చారు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9 చూద్దాం. 9 చూసేటప్పుడు క్లారిటీగా ఫస్ట్ మన టార్గెట్ ఏంటంటే స్పేస్. ఏదైనా స్పేస్ దగ్గరగా ఉన్నాయా, లేవు. నెక్స్ట్ ఏంటంటే మరి క్యూబ్స్. ఈ 344 అనేది ఏదో ఒక క్యూబ్ దగ్గరగా ఉంది. ఇప్పుడు ఒక స్టెప్ ముందుకేద్దాం. 127 అనేది కూడా ఒక క్యూబ్ దగ్గరగా ఉంది. 65 ఇది కూడా క్యూబ్ దగ్గరగా ఉంది. ఇది ఏ క్యూబ్ దగ్గరగా ఉందంటే 7 క్యూబ్ అండి. 7 క్యూబ్ ఎంత అంటే 343. మరి ఇక్కడ 344 ఉంది కాబట్టి +1 యాడ్ అయింది.
నెక్స్ట్ ఇదే క్యూబ్ దగ్గర ఉందని మీరు అడిగితే 5 క్యూబ్ అండి. 5 క్యూబ్ 125. 125 మరి 127 ఉంది కాబట్టి +1 కాదు +2 యాడ్ చేశాడు. నెక్స్ట్ ఇదే క్యూబ్ దగ్గర ఉందంటే 4 క్యూబ్ అండి. 4 క్యూబ్ అంటే 64 +1 ఎక్కువ ఉంది. నెక్స్ట్ అదే క్యూబ్ అంటే 6 క్యూబ్ 216 కాబట్టి +1 యాడ్. ఇక్కడ క్లారిటీగా చూస్తారండి, ప్రతిదానికి క్యూబ్ +1 యాడ్ చేసేది. మరి చూస్తే ఇది క్యూబ్ 1 కాదండి, క్యూబ్ +2 కాబట్టి మనకి సెకండ్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2 చూద్దాం. రూల్ ప్రకారం స్క్వేర్ కాదు 121 స్క్వేర్ 1 ఉంటుంది. నెక్స్ట్ క్యూబ్ కూడా తగ్గలేదు. నెక్స్ట్ ప్రైమ్ నెంబర్స్ ఏదైనా ఉందా ఇక్కడ ఎక్కడంటే ప్రైమ్ నెంబర్ కూడా లేదు. నెక్స్ట్ టేబుల్ చూద్దామా. ఇంత టేబుల్స్ అంటే మనకి తర్వాత ఇంకేమన్నా మన టేబుల్ కంటే ముందు లాజిక్ చూద్దాం. లాజిక్ చూస్తే మనకు రాకపోతే కదా అప్పుడు టేబుల్ చూద్దాం. ఇక్కడ చూస్తే రూల్ ప్రకారం క్లారిటీగా 1 ఉంది. 1 + 1 కలిపితే నేను చెప్పాను కదండి, 5 ఇంటూ చేయండి లేదా యాడ్ చేయండి, అది 2 కలిపి పక్కన వస్తుంది. 8 is 1. నెక్స్ట్ ఇక్కడ చూస్తే 1 into 1 1, 2 into 3 6, 3 into 3 ఇక్కడ 9 రావాలి కానీ 8 ఇచ్చాడు. 5 into 1 ఎంత వస్తుంది? 5 into 1 అంటే 5. కానీ ఇలా క్లారిటీ చూస్తే ఫస్ట్ లాస్ట్ ఇంటూ చేస్తే మధ్యలో ఉంది కాబట్టి ఇక్కడ మాత్రం 3 3 9 ఉండాలి కానీ 8 ఉండాలి. ఓకేనండి. నెక్స్ట్ వచ్చిందండి క్వశ్చన్ నెంబర్ 11. ఇక 21 కి 442 ఇచ్చాడు. మన రూల్ ప్రకారం స్క్వేర్స్ ఏమో ఫస్ట్ ఇచ్చేద్దాం. 21 స్క్వేర్ అది 441 అండి. మరి 21 కి ఇంత పెద్ద నెంబర్ ఇచ్చాడంటే ఖచ్చితంగా స్క్వేర్ అయినా చేయాలి లేదా క్యూబ్ అయినా చేయాలి. స్క్వేర్ చేశాను 441 దగ్గరగా ఉంది కానీ ఎంత ఎక్కువైందంటే +1. అలాగే నెక్స్ట్ 17 కి 290 ఇచ్చాడు కాబట్టి 17 యొక్క స్క్వేర్ ఎంత అంటే 289 కానీ 290 ఉందంటే +1 యాడ్ చేశాడు. నెక్స్ట్ 11 కి 120 11 స్క్వేర్ 121 కానీ +1 చేయలేదండి, -1 చేశాడు. కొద్ది డిఫరెంట్ గా ఉంది. నెక్స్ట్ 12 స్క్వేర్ 144 కానీ అక్కడ 145 ఉంది కాబట్టి +1. ఇక్కడ క్లారిటీగా చూస్తారండి, అన్నింటికి స్క్వేర్ +1 చేశాడు కానీ థర్డ్ ఆప్షన్ మాత్రం స్క్వేర్ చేసి -1 తీసాడు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 12. 61 కి 244 ఇచ్చాడు. 24 కి 96 ఇచ్చాడు. ఇవేనా స్క్వేర్ లా, ఇవేనా క్యూబ్ లా, ఇవేనా ప్రైమ్ నెంబర్ లా అంటే కాదండి. ఇంకా లాజిక్ ప్రకారం టేబుల్ ప్రకారం చూస్తే 61 244 ఎలా అయింది? 61 ని ఏం చేస్తే 244 వస్తుంది అంటే ఇంటూ 4 చేద్దాం. 4 1 4 4 6 24 సరిపోయిందండి. 24 96 ఎలా అయిందంటే ఇది కూడా నాకు తెలిసి ఇంటూ 4 చూద్దాం. 4 4 16 + 1 సరిపోయింది. నెక్స్ట్ 27 135 అయిందంటే మరి ఇక్కడ ఇంటూ 4 చేసాం అనుకోండి. 7 4 8 రావాలి చివరిలో, 4 చేయలేదు 5 చేశాడు. నెక్స్ట్ ఇంటూ 5 చేస్తే 135 అయిపోతుంది. నెక్స్ట్ ఇది కూడా లాస్ట్ లో 4 ఉంది. ఇంటూ 4 4 16 అంటే ఏం చేశాడు? 54 × 4 216 అయిపోయింది. ప్రతిదాన్ని ఇంటూ 4 × 4 × 4 చేశాడు కానీ థర్డ్ ఆప్షన్ మాత్రం ఇంటూ 5 చేశాడు కాబట్టి మన ఆప్షన్ థర్డ్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 13. ఇక్కడ చూస్తే 45 18 అని ఇచ్చాడు. స్క్వేర్ లా క్యూబ్ లా కాదు కదండి. సో ఇవి దేనికి సంబంధించి ఒకసారి చూద్దాం. 36 27 ఇచ్చాడు. 23 14 ఇచ్చాడు. యాజ్ పర్ లాజిక్ అక్కడ 80 to 29 ఇచ్చాడు. మన రూల్ ప్రకారం చూద్దాం ఏం చేస్తుందంటే ఈ రెండింటి ఏదైనా కామన్ వెళ్ళిపోతుందంటే 9 వెళ్ళిపోతుంది. 4 + 5 కలిపితే ఎంత? 9. మరి 1 + 8 కూడా కలిపితే 9. డివిజిబిలిటీ రూల్ ప్రకారం ఏ టేబుల్ పోతుందో ఒకసారి యాడ్ చేస్తున్నా. నెక్స్ట్ 3 + 6 కలిపితే 9. 2 + 7 కలిపినా కూడా 9. నెక్స్ట్ 2 3 కలిపితే 5. 1 4 కలిపితే 5. ఇంకా లాస్ట్ లో చూస్తే 8 2 కలిపితే 10. 2 9 కలిపితే 11. ఇక్కడ క్లారిటీగా చూస్తారండి అన్ని డబల్ వచ్చినాయి కానీ అక్కడ మాత్రం 10 ఒకటి 11 ఒకటి వచ్చింది కాబట్టి రెండు ఒకే డిజిట్ కాదు కాబట్టి మరి ఇది డిఫరెంట్ పెట్టచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 14 చూద్దాం అండి. 47 49 ఇచ్చాడు. 11 13 ఇచ్చాడు. 5 7 ఇచ్చాడు. 29 31 ఇచ్చాడు. ఇక్కడ క్లారిటీగా చూస్తే 11 13 ప్రైమ్ నెంబర్స్, 5 7 ప్రైమ్ నెంబర్, 29 31 కూడా ప్రైమ్ నెంబర్స్. అయితే ఇక్కడ మనకు చిన్న ఐడియా రావాల్సింది ఏంటంటే ట్విన్ ప్రైమ్ కవల ప్రధాన సంఖ్యలు అంటే ఏంటంటే రెండు వరుస ప్రధాన సంఖ్యల మధ్య భేదం 2 ఉండాలి. అంటే రెండు ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి వరుసగా, దాని డిఫరెన్స్ 2 ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ 11 తర్వాత 13 కరెక్ట్ ప్రైమ్ నెంబర్ దాని తర్వాత, కానీ రెండింటికి డిఫరెన్స్ 2.
ఈ రెండు పక్కపక్క ప్రైమ్ నెంబర్ డిఫరెన్స్ 2, ఈ రెండు పక్కపక్క ప్రైమ్ నెంబర్ డిఫరెంట్ 2, దీన్ని ట్విన్ ప్రైమ్ అంటారు. బట్ ఇది ప్రైమ్ నెంబర్, ఇది ప్రైమ్ నెంబర్ కాదు. 47, 49 డిఫరెన్స్ 2 బట్ ట్విన్ ప్రైమ్ కాదు. అంచేత మనకు ఆన్సర్ ఏమవుతుందంటే ఫస్ట్ ఆప్షన్ అవుతుందండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 15. 187 కి 11 ఇచ్చాడు. 187 కి 11 ఎలా వచ్చిందంటే ఒకసారి క్లారిటీగా చూస్తే రెండింటికి లింక్ ఎందుకు ఇచ్చారంటే ఒక వాల్యూ 11 ఏమైనా దీంట్లో పోతుందా, 11 స్క్వేరా, 11 క్యూబా కాదు కదండి. అందుచేత 11 దీంట్లో పోతుందంటే ఖచ్చితంగా పోతుంది. ఎందుకంటే క్లారిటీగా 11 దీంట్లో 1 టైం 7 టైం పోతుంది. సో 12 దీంట్లో పోతుందా అంటే మరి పోవట్లేదండి. లాస్ట్ లో 4 రావాలంటే 17 తో చేయాలి. 12, 17, 204 కాబట్టి ఇది పోవట్లేదండి. 13 దీంట్లో పోతుందంటే ఖచ్చితంగా పోతుంది. 13 దీంట్లో ఎన్నిసార్లు పోతుందంటే 15 టైమ్స్ పోతుందండి. 13 15 195. ఇవన్నీ టేబుల్ చదివితే ఈజీగా వస్తుంది, మనం ఏం టేబుల్ చదవం. అందుచేత అక్కడ 15 టైమ్స్ పోతుందని క్లారిటీగా చెప్పదు. నెక్స్ట్ 14 దీంట్లో పోతుంది అంటే 14 దాంట్లో ఖచ్చితంగా 16 టైమ్స్ పోతుందండి. 14, 16, 224. అంటే పక్కన ప్రతి నెంబర్ ముందు దాంతో పోతుంది కానీ ఒకటి దక్క. ఈ 12 అనేది 194 లో పోవట్లేదు. అందుచేత మనకి డిఫరెంట్ ఏమవుతుందండి ఇంట్లో సెకండ్ ఆప్షన్. క్లాసిఫికేషన్ లో టైప్ 3 అండి ఓల్డ్ క్లాసిఫికేషన్, పదాల భిన్న పరీక్ష. 4 ఆప్షన్లు ఇస్తాడు, 4 పదాలు ఇస్తాడు, 4 వర్డ్స్. దీంట్లో భిన్నమైనది ఏది అంటాడు. ఇది అనంతం అండి. దీని ఇంటరాక్షన్ చాలా చెప్పాలంటే చాలా ఎక్కువసేపు చెప్పొచ్చు. క్యార్నివోస్, హెర్బివోస్, మాంసాహారులు, శాఖహారులు, ఫిషెస్, బోర్డ్స్. అంటే మాంసం తినే జంతువులు 4 ఇచ్చి గడ్డి తినేది ఇస్తాడు, లేదా గడ్డి తినేవి 3 ఇచ్చి మాంసం తినేది ఇస్తాడు, హెర్బివోస్. అలా ఫిషెస్ గానీ, బోర్డ్స్ గానీ ఇవన్నీ రకరకాల మోడల్స్ ఉంటాయండి. కలర్స్ గురించి ఇస్తాడు, ఇలా ప్లానెట్స్ గురించి ఇస్తాడు. అలా చాలా మనం చెప్పుకుంటే వెళ్తే దీని గురించి ఇంటరాక్షన్ చాలా ఎక్కువ పాయింట్లు ఉంటాయి. నేను దీనికి సంబంధించి క్వశ్చన్ నేను ఇచ్చి క్లారిటీగా సబ్జెక్ట్ ప్రకారంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే ఆ క్వశ్చన్ ని హ్యాండిల్ చేసే విధానం చాలా క్లియర్ గా ఉంటది. క్వశ్చన్ ఇస్తూ నేను హ్యాండిల్ చేసే విధానం మీకు నేర్పుతాను, ఆ టెక్నిక్ ఏంటన్నది. ఓకేనండి. దీని గురించి ఇంటరాక్షన్ చెప్పాలంటే చాలా ఉంటది, కానీ అంత అవసరం లేదు. మనం క్వశ్చన్ చేస్తా ఉంటే మనకు ఆటోమేటిక్ గా సబ్జెక్ట్ వస్తుంది. ఓకేనండి. క్వశ్చన్ నెంబర్ 1 అండి టైప్ 3 లో. ఫస్ట్ ఆప్షన్ ఏమి ఇచ్చారంటే మ్యాంగో, సెకండ్ ఆప్షన్ యాపిల్, థర్డ్ ఆప్షన్ ఆరెంజ్, ఫోర్త్ ఆప్షన్ ఆల్మండ్. ఇక్కడ 3 ఆప్షన్ చూస్తే ఫ్రూట్స్ అండి. ఆల్మండ్ అంటే బాదం అండి. అందుచేత డ్రై ఫ్రూట్ కి సంబంధించింది కాబట్టి మన ఆన్సర్ ఆల్మండ్ అవుతుంది. ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2. బ్యాట్స్మెన్, అంపైర్, బౌలర్, వికెట్ కీపర్. ఈ ముగ్గురు కూడా ప్లేయింగ్ ఆడేవారు, ఇతనేమో నిర్ణయం చెప్పేవాడు. అంచేత అంపైర్ ఆట కదండి. అంచేత ఈ ముగ్గురు ఆడతారు కాబట్టి మనకు ఆన్సర్ ఏమవుతుందంటే అంపైర్ అవుతుంది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3. ఓకే. నోస్, ఐస్, హ్యాండ్స్, మౌత్. మౌత్, ఐస్, నోస్ అనేది హెడ్ కి సంబంధించిన పార్ట్స్ కాబట్టి హ్యాండ్స్ అనేవి మొత్తం బాడీకి ఉంటది కాబట్టి మనకు ఆన్సర్ ఏమవుతుందంటే హ్యాండ్స్ అవుతుందండి ఆన్సర్. ఓకే. క్వశ్చన్ నెంబర్ 4 అండి. పోమగ్రానైట్ ఇచ్చాడు, వాటర్ మిలాన్, కస్టర్డ్ యాపిల్, గోవా ఇచ్చాడు. మన ఇక్కడ ఇలాంటి ఆర్డర్ కూడా పెట్టాలంటే థింకింగ్ చేయాలి కానీ వాకింగ్ చేయకూడదు. వాకింగ్ చేస్తే అన్ని మిస్టేక్స్ వచ్చాయి. జాగ్రత్త కంట్రోల్ చేసుకుని చేయాలి. పోమగ్రానైట్ అంటే దానిమ్మ, కస్టర్డ్ యాపిల్ అంటే సీతాఫలం, జామకాయ, పుచ్చకాయ ఇచ్చాడు. దీని ఆన్సర్ ఏమవుతుందంటే చాలా మంది గోవా అని పెట్టేస్తున్నారండి జామకాయ. ఎందుకు నేను అడిగాను, ఎందుకంటే గోవా పెడుతున్నారు ఆన్సర్ అంటే దాంట్లో గింజలు తక్కువ ఉంటాయండి, సీడ్స్ రిమైనింగ్ అన్ని ఎక్కువ ఉంటాయని ఇలాంటి తిండిపోతూ ఆలోచన వచ్చేస్తాయండి. మనకు కావాల్సింది ముందు గింజల తినేసి ఆ ఆలోచన కాదు. ఇనీషియల్ గా మనకు వచ్చేది ఏంటంటే చెట్ట పాద వస్తుందో చూసుకోవాలి. అంటే ఇవన్నీ చెట్టుకి కాస్తాయండి, ఇది మాత్రం పాదుకు కాస్తుంది కాబట్టి వాటర్ మెలన్ పెట్టాలి ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5 అండి. రోజ్, మ్యారీగోల్డ్. మ్యారీగోల్డ్ అంటే బంతి, రోజ్ అంటే గులాబీ అండి. హిబస్కస్ లేదా హైబస్కస్ అవుతారు, ఇది మందారం. నెక్స్ట్ 4th లోటస్, తామర పువ్వు. ఈ 4 ఆప్షన్ ఇచ్చారండి. జాగ్రత్తగా ఆలోచిస్తే మ్యాక్సిమం కుర్రోళ్ళందరూ కూడా అబ్బాయిలు రోజు అని పెట్టేస్తారు. ఆలోచన ఎక్కువ మనకి. కానీ ఆలోచన ప్రకారం మనం ఏంటంటే ఇక్కడ భూమి మీద పూచేది ఉన్నాయి, వాటర్లో పూచేది ఉన్నది కాబట్టి ఇక్కడ వాటర్లో పూసేది ఏంటంటే లోటస్. ఆన్సర్ ఏమవుతుందంటే లోటస్ పెట్టాలండి ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6. క్యాట్, క్యామెల్, హార్స్, హార్స్. ఫైండ్ ఆడ్ వన్. ఈ క్రింది వాటిలో భిన్నమైనది ఏదంటాడు. మనం దీనికి ఆన్సర్ ఏం పెట్టారంటే క్యామెల్, హార్స్, ఆక్స్ అనేవి. ఓకేనా.
హెర్బివోర్స్. క్యాట్ అనేది కార్నివోర్ అవుతుంది. అలా ఆలోచించి లేదా క్యామెల్ ఆర్స్ అనేవి ఏవైనా వస్తువుల్ని మోసుకెళ్ళడానికి ఉపయోగపడతాయి. క్యారింగ్ అదే మరి క్యాట్ అనేది ఇది నాన్ చేస్తుంటది కాబట్టి అంటే ఆన్సర్ పెట్టాలంటే క్యాట్ ఆన్సర్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 7 అండి. ఫస్ట్ ఆఫ్ క్రేన్, కింగ్ ఫిషర్, స్పారో, హమ్మింగ్ బర్డ్ ఇవన్నీ కూడా బోర్డ్స్ అండి. ఇక్కడ బోర్డ్స్ అన్ని ఇచ్చాడు, దీంట్లో భిన్నమైనది ఏదని అడిగాడు. క్రేను, కింగ్ ఫిషర్, హమ్మింగ్ బర్డ్ అనేది ఫిష్ ని వేటాడతాయి. అందులోకి వాటి యొక్క బీక్ చాలా షార్ప్ గా పొడవుగా ఉంటది. స్పారో అయితే కాదు కాబట్టి స్పారో ఆన్సర్ అవుతుందండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8. ఫస్ట్ ఆప్షన్ యార్కర్ ఇచ్చాడు, తర్వాత గూగ్లీ, తర్వాత స్వింగ్, తర్వాత బౌన్సర్ ఇచ్చాడు. ఈ యార్కర్ ఇది క్రికెట్ సంబంధించిందండి. యార్కర్, స్వింగ్, బౌన్సర్ అనేవి ఫాస్ట్ బౌలింగ్ అండి. గూగ్లీ అనేది స్పిన్ బౌలింగ్ సంబంధించింది కాబట్టి ఆన్సర్ సెకండ్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9. మనకి ఇక్కడ కలర్స్ ఇచ్చాడు. కలర్స్ కానీ మనకి థాట్ ఏం రావాలంటే విద్యార్. మనం చిన్నప్పుడు చదువుకున్న విద్యార్ గురించి మనకు ఐడియా ఉంటాయి కనుక విద్యార్లో బ్లూ, నీలం, తర్వాత రెడ్ ఉంటదండి, గ్రీన్ ఉంటది. విద్యార్లో బి అంటే బ్లూ గానీ బ్లాక్ కాదు కాబట్టి మనకి విద్యార్లో లేని కలర్ ఏమి ఇచ్చాడంటే బ్లాక్ ఇచ్చాడు. ఆన్సర్ బ్లాక్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 10 అండి. సెప్టెంబర్, జనవరి, ఏప్రిల్, నవంబర్ అని ఇచ్చాడు. నెలల గురించి ఇవ్వగానే మనకు రావాల్సిన ఆలోచన ఏంటంటే డేస్ అండి. ఏ నెలలో ఎన్ని రోజులు ఉంటాయి చూడండి. 30 డేస్ ఉంటాయి, 31 డేస్ ఉంటాయి. ఇప్పుడు సెప్టెంబర్ ఉందాకంటే 30 డేస్ అండి. ఏప్రిల్ ఉందాకంటే 30 డేస్, నవంబర్ ఉందాకంటే 30 డేస్ ఉంటాయి. కానీ జనవరిలో మాత్రం 31 డేస్ ఉంటాయి కాబట్టి ఆన్సర్ జనవరి అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 11. ఇది ఆల్రెడీ ఎగ్జామ్ లో క్వశ్చన్ అండి. ఇక్కడ ఇంగ్లీష్ వొకాబులరీ సంబంధించి ఇచ్చాడు కానీ తెలుగులో డబ్బింగ్ పూర్తిగా ఇవ్వడు. కాంపిటేటివ్ ఈ మధ్య రీసెంట్ మోడల్స్ ఇవ్వండి. ఎస్ఐ కాన్సెప్ట్ తీసుకుంటే ఈ విధంగానే ఇస్తున్నాడు. అంచేత మీరు దీనికి రాయలేదు ఏంటంటే అడిగితే వాడు ఏ విధంగా ఇచ్చాడో అదే విధంగా ఇచ్చాడు కాబట్టి ఎన్నాయ్ అంటే బాధించడం అంటే, డిస్ట్రెస్ దుఃఖించడం అని అర్థం. నెక్స్ట్ హెరాస్ చేయడం అంటారు కదా, వేధించడం అండి. ర్యావేజ్ అని ఉంది కదండి, ఫోర్త్ ఆప్షన్ నాశనం అయిపోవడం. ఇవన్నీ బాధకు సంబంధించినవి. ర్యావేజ్ అంటే మాత్రం నాశనం అయిపోవడం కాబట్టి ఫోర్త్ ఆప్షన్ అవుతుందండి ఆన్సర్. నెక్స్ట్ ఇది మనకు సంబంధించిన మంచి క్వశ్చన్ అండి. ఇది ఎందుకంటే ఇక్కడ మంచి వర్డ్ ఉంది కాబట్టి. ఇదేంటి స్లీపింగ్. నెక్స్ట్ రన్నింగ్. ఇదండి వాకింగ్. ఇది టాకింగ్. ఇవన్నీ కూడా కథలకు సంబంధించినవి. స్లీపింగ్ అంటే మాత్రం ప్రశాంతంగా పడుకోవడం సంబంధించింది కాబట్టి ఇది మనకంటే ఇష్టం కాబట్టి అది ఫస్ట్ ఆప్షన్ ఆన్సర్. ఓకే. క్వశ్చన్ నెంబర్ 13 అండి. సన్ ఇచ్చాడు. సన్ అంటే సూర్యుడు, క్యాండిల్, బల్బ్, లైట్ అని 4 ఆప్షన్లు ఉన్నాయి. దీంట్లో భిన్నమైనది ఏంటంటే మాక్సిమం ఏం చేస్తున్నారంటే అందరూ సన్ అని ఆన్సర్ పెడుతున్నారు కానీ తప్పండి. సన్ అని ఎందుకు పెడుతున్నారంటే నేచురల్ అంటున్నారు. మరి లైట్ అంటే కాంతి. కాంతి అంటే మనకి ట్యూబ్ లైట్ నుంచి వచ్చింది ఉంటుంది, అలాగే మార్నింగ్ సమయంలో వచ్చింది కూడా కాంతి, అది నేచురల్ సంబంధించింది. అంచేత ఇది ఆన్సర్ అవ్వదు, మిస్టేక్ అండి. సన్ నుండి, క్యాండిల్ కొవ్వొత్తు నుండి, బల్బ్ నుండి మనకి ఏమొస్తాయంటే ఈ మూడింటి నుంచి లైట్. లైట్ అంటే కాంతి, అంచేత ఆన్సర్ మనకి ఇది వస్తాయి. ఈ మూడింటి నుంచి వచ్చేదే కాంతి, అంచేత లైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 14. రబ్బర్ రిలేటెడ్ గా ఎరేజ్ అని ఇచ్చాడు, సినిమాకి రిలేటెడ్ గా స్క్రీన్ అని ఇచ్చాడు, డ్రామాకి రిలేటెడ్ గా స్టేజ్ అని ఇచ్చాడు, స్పోర్ట్స్ రిలేటెడ్ గ్రౌండ్ అని ఇచ్చాడు. ఫైండ్ ద ఆడ్ మ్యాన్ అవుట్ అని అడుగుతాడు. చాలా జాగ్రత్తగా చేయాలండి. సినిమా అనేది ఎక్కడ ఉంటుందంటే స్క్రీన్ మీద ఉంటుంది, స్పోర్ట్స్ ఎక్కడ ఆడతారంటే గ్రౌండ్ మీద ఆడతారు, డ్రామా ఎక్కడ ప్లే చేస్తారంటే స్టేజ్ మీద, మరి రబ్బర్ అనేది ఎరేజ్ మీద ఉంటుందా అని చేత రబ్బర్ తో ఎరేజ్ చేస్తాం కాబట్టి మన ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 15. ఓకేనండి. క్రెయిట్ అంటే నాగుపాము అండి, కోబ్రా అంటే త్రాచుపాము, ఇవన్నీ స్నేక్స్ గురించి ఇచ్చాడు. వైపర్ అంటే కట్ల పాము, పైథాన్ అంటే కొండచిలుక. ఫైండ్ ద ఆడ్ మ్యాన్ అవుట్. రకరకాల ఆలోచనలు వచ్చేస్తాయి, చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. పెద్దదని, చిన్నదని, గుడ్లు పెడుతుందని, పిల్లలు పెడుతుందని ఇలాంటి ఆలోచన కాదు. మెయిన్ పాయింట్ ఏంటంటే దీంట్లో పాయిజన్. పాయిజన్ అనేది ఫస్ట్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్ లో ఉంటాయి. ఈ మూడింటికి పాయిజన్ ఉంటుందండి, పైథాన్కి మాత్రం పాయిజన్ ఉండదు కాబట్టి ఫోర్త్ ఆప్షన్ మనకు ఆన్సర్ అవుతుంది. ఓకేనండి. దీంతో మనకి ఆడ్ మ్యాన్ అవుట్ అనేది కంప్లీట్ అయింది. దీనికి సంబంధించి 2016 నుంచి ఇప్పటి వరకు కూడా ప్రీవియస్ క్వశ్చన్లు డిస్క్రిప్షన్ కింద ఉంటది, అక్కడ మీరు మనం డౌన్లోడ్ చేసుకుంటే క్లారిటీగా ప్రీవియస్ క్వశ్చన్లు కూడా మనం హ్యాండిల్ చేయొచ్చు. ఏమైనా డౌట్స్ ఉంటే మీరు మెసేజ్ కావచ్చు. ఓకేనండి.